ఆత్మ సంయోగ భగవద్గీత లోపల ఏమంటాడంటే, దాని సారం అధ్యాయం 6వ అధ్యాయం సారం అంతా కూడా ఏం చెప్తారంటే, సాధన ద్వారా మనం పొందాల్సింది అంతఃకరణ శుద్ధి కావాలి, అంతఃకరణ సమతాభావం కావాలి. అంతఃకరణ లోపల అంటే ఏంటి, లోపల ఒకటి బయట ఒకటి మనం మాట్లాడడము మంచిది కాదు. అంటే ఏంటి, నేను బయట వాడికి మనం సహాయం చేయాలని అని అందరికీ కనపడుతూ లోపల వీడికి ఎందుకు చేయాలి, అవసరమా, నేనే చేయాలా, నేను లేకపోతే వేరే వాళ్ళు లేరా, ఇటువంటి భావాలు మనలో చాలా ఉద్విగ్నంగా వస్తుంటాయి. అవన్నీ అట్లా రాకుండా అంతఃకరణ లోపల సమతాభావాన్ని మనం పొందినప్పుడే ఆత్మ సంయమం మనకు జరుగుతుంది. ఆ భావాన్ని మనం సాధన బాగా చేసుకోవాలి అని 6వ అధ్యాయం మనకి చాలా బాగా చెప్తుందన్నమాట. దానికి ఏ విధంగా కూర్చోవాలి, ఏ విధంగా చేయాలి, దాన్ని సాధన చేసే విధానం కూడా దాని సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రస్వం దిశాన్ అవలోకయన్. ఒక మంచి స్థలం లోపల కూర్చొని ప్రశాంతంగా కళ్ళను గట్టిగా మూసుకొని నాసిక దగ్గర 2 కళ్ళని దృష్టిని అక్కడ సమతా దృష్టి పెట్టి నిటారుగా కూర్చొని చేయమంటాడు ధ్యానాన్ని. ధ్యానం ఆ సాధన చేయడం మొదలు పెడితే ఆ సాధన లోపల ముందే ఉన్నటువంటి రుచి ఎంత బాగుంటుందో. ఏమి రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా, ఓ రామని నామము ఏమి రుచిరా అని పాడుకున్నారు వాళ్ళందరూ కూడా. దాంతో భక్తి భావంలో సంగీత భావంతో రామచంద్రుని సాక్షాత్కారం చేసుకున్నాడే రామదాసు. ఎక్కడ రామదాసు, మొన్నటి వాడి గోల్కొండ కోట ఇంకా మనకి కనపడుతున్నది. రామదాసు చెరసాలు ఇంకా మన దగ్గర చూస్తున్నాం. కాబట్టి సాధనతోటి తెలుసుకోవచ్చు. మన అరుణాచలంలో వెళితే అక్కడ ఆ స్వామి చెప్తారమ్మా, నాకేమో శరీరం అంతా కూడా తూట్లు పొడిచినట్టు అంతా మీరు అంటున్నారు, రక్తం కారుతోంది, చీము కారుతోంది, అంతా అయిందని అంటున్నారే భక్తులంతా అంటున్నారనమాట. నాకైతే ఏమీ లేదు. ఆయన ఆత్మసాక్షాత్కారంలో ఉన్నారైనా నాకు సరే నొప్పి లేదు, ఏమీ లేదని చెప్పారు. శరీరం అంతా ఇట్లా కట్టుకోపోయింది, జడలు కట్టుకోపోయింది, ఒళ్ళంతా ఇదే రక్తంతో పట్టుకున్నా కూడా ఆయన సాధనలో మాత్రం మార్పు చేయలేదైన స్వామి భగవాన్ రమణ మహర్షి గారు. ఆయనకి మనం అందరం కూడా సదా కృతజ్ఞం. కాబట్టి సమతాభావాన్ని అంతఃకరణ లోపల మనం పెంపొందించుకుంటూ ఉండాలి, సాధన చేయాలి. అందరూ మీరు చేస్తారని అర్థిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.